ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపే 3 పుష్య పౌర్ణమి శనివారం. పైగా ఇదే ఈ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు ఎక్కువ అని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. అయితే ఇంత అద్భుతమైన ఈ పుష్య పౌర్ణమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు తెలియక ఈ కూర వండితే మాత్రం అష్ట కష్టాలు పాలైపోతారు. ఎన్నో రకాల సమస్యల పాలవుతారు. అందులోనూ ఇది సంవత్సరంలోనే మొదటి పౌర్ణమి గనక ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా సంవత్సరం అంతా కూడా సమస్యలను కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అలా అనారోగ్య పరిస్థితిలో పడతారు. ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ కూరలను తినడం వలన గ్రహగతులు మారిపోతాయి. గ్రహాలు మనకు కష్టాలను కలుగజేస్తాయి. మీరు నమ్మకపోయినా ఇది నిజం. కనుక ఈ పుష్య పౌర్ణమి రోజు అస్సలు ఈ కూరను వండకండి. కాదని వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. కటిక దరిద్రం అనుభవించవలసి వస్తుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు అస్సలు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ పదార్థాన్ని తప్పనిసరిగా తినాలి, ఏ చెట్టును తాకితే పట్టిందల్లా బంగారం అవుతుంది, నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే కష్టాలు పోతాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేరే వీడియోల అవసరం లేకుండా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలోనే ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్ చేసి ఓం శ్రీ శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. పుష్య పౌర్ణమిని మహా ఔషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారంతో వచ్చింది కాబట్టి ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమిని శనివారం కలిసి రావడం చాలా ఒక గొప్ప విశేషమే అని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు దగ్గరలోనే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుడి పూజించినట్టే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకోండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు. గ్రహదోష బాధలు ఉండవు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. ఈరోజు మీరు ఉదయాన్నే లెగిచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం వీడి రోజుల్లో అయితే మామిడాకులు, తమలపాకులు, బంతి పూలు ఇలా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవడం వలన ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేటివి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేటివి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకుల మండలను పెట్టండి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేది చెడును తీసేయడానికి, నెగిటివిటీని తీసేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్ళతో ఇలా అంతా శుభ్రం చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. అలానే హిమ సోదన్న పౌర్ణమని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి గడియల్లో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను
మీ ఇంట్లో పూజ చేసుకోవడం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణలను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళం సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ లేదా శంఖ పుష్పాలను చేతితో నలిపి కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు, దోషాలు, దరిద్రము ఆ నీటితో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నువ్వులను లేదా 2 శంఖ పుష్పాలను తీసుకొని చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినడం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి. శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరు కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకొని కానీ నువ్వుల ఉండలు చేసుకొని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి. శరీరానికి బలము, తేజస్సు వస్తుంది. దీనినైనా సరే సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పొంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు, బెల్లము తినడం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి ధీమ నిష్టలతో పాటించినట్లయితే కనుక శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాల్లో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాల్లో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాల సర్పదోషము, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణ చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు, బెల్లం తినండి. శనిదేవుడి అనుగ్రహాన్ని పొంది మీకున్న దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. పుష్య పౌర్ణమి రోజు వీలైన వారు, స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయడం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే చిన్న పని చేసినా చాలు అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తుంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు.
కాకులకు ఆహారం పెడితే అది దేవతలకు చేరుతుంది. అందుకే దేవాలయంలోనే పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. పుష్య పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమి శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని, బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాన్ని ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకిలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరినవారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలనైనా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతో దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాలలోనే అది సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైన సమయం ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి. జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వారి ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుడి పైన నువ్వుల నూనెను పోయాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి. జీవితంలో శని బాధలనేటివి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులను ఉంచండి. జమ్మి ఆకులు తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలాగే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలోనే శని బాధలనేటివి ఉండవు. శనిదేవుడి విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన పెద్దలు పురాణాలు కేవలం భోజనం చేయడం కాదు, ఆ రోజుల్లో మనం తినే ఆహారం గురించి కూడా చాలా స్పష్టమైన నియమాలను చెప్పారు. ఎందుకు అంటే మనం ఎంత కష్టపడి పూజ చేసినా ఒక చిన్న పొరపాటు వలన, అంటే తెలియక ఏదైనా కూర వండినా లేదా బయట తిని వచ్చినా ఆ పుణ్యం అంతా కూడా వృధా అయిపోతుంది. ఈ విషయంలో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు వండే కూరని యజమాని పిల్లల వరకు అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ కూరలు వండకూడదు అంటే ముందుగా ఈరోజు పొరపాటున వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తెచ్చుకురావద్దు అని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తు వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను సరే ఈరోజు తినకూడదు. కూర రూపంలో కాదు, పచ్చడి రూపంలో కావచ్చు, పాయల రూపంలో కావచ్చు, పప్పుచారులు వేసుకొని కావచ్చు, ఏ రూపంలోనైనా సరే ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే మాత్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. పైగా ఈ పౌర్ణమి ఈ సంవత్సరంలో మొదటిది కనుక ఈరోజు ఈ కూరను తింటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వచ్చే అవకాశం ఉంది కనుక అసలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తోటకూరను వండకూడదు.
ప్రత్యేకించి కొన్ని సంవత్సరాల్లో ఈ పౌర్ణమి రోజు తోటకూర తినడాన్ని రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు తోటకూర తినడం వలన మన జీవితం అంతా కూడా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు. కాబట్టి వండుకోకూడదు, తినకూడదు. తోటకూర పులుసు, ఫ్రై, తోటకూర పప్పు ఇలా ఏ రూపంలోనూ కూడా తోటకూర తినవద్దు. ఈ పుష్య పౌర్ణమి రోజు తోటకూర తింటే శని పట్టి పీడిస్తాడు అనే ఒక నమ్మకం కూడా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవడం కానీ, లేదంటే బీరకాయ కూరను వండుకోవడం కానీ, పచ్చడి చేసుకోవడం కానీ, బీరకాయ ఫ్రై చేసుకోవడం కానీ, బీరకాయను పప్పులో వేసుకొని వండడం కానీ ఎట్టి పరిస్థితులను కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరం అంతా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈరోజు బీరకాయను తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటుగా మీరు ముల్లంగిని కూడా ఇంటి పరిస్థితులను కూడా ఈరోజు తెచ్చుకోకూడదు, తినకూడదు. ముల్లంగి సాధారణంగా సాంబార్లో, పప్పుచారులో వేస్తుంటాము. ముల్లంగి ఫ్రై కూడా వండుతూ ఉంటాము. చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటున కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ను తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. జ్యూసు తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూసు చాలా మంచిది. కానీ ఒక్కరోజు మాత్రం ఆ జ్యూసు తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయ సాధారణంగా దిష్టి తీయడానికి వాడుతూ ఉంటారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. అని తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒకటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి, దప్పడం రూపంలో కానీ, స్వీట్ రూపంలో కానీ గుమ్మడికాయ ఎట్టి పరిస్థితులను కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు. తర్వాత కూర సొరకాయ. ఈరోజు సొరకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. కనుక సొరకాయ కూర, సొరకాయ హల్వా, సొరకాయ పప్పు, సొరకాయ పచ్చడి ఇలాంటివి ఈరోజు ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. ఇంకా ఈరోజు మీరు పెరుగు కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. పాలతో కాస్త అంత టీలు, కాఫీలు ఇలాంటివి తాగొచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ పెరుగు తినకుండా ఉంటే మంచిది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా తినకూడదు. కాలీఫ్లవర్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. కాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం కాలీఫ్లవర్ తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. కాలీఫ్లవర్ కూడా ఫ్రై, 65 ఇలాంటివి ఏమీ ఈరోజు తినవద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులను కూడా అసలు టచ్ చేయవద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, పీతలు, నత్తలు, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు. కోడిగుడ్డును చాలామంది కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఒక ఆమ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఉడకబెట్టుకొని కానివ్వండి, లేదా చిన్న పిల్లల ఇంట్లో ఎవరైనా ఉంటే అలాంటి వారికి కోడిగుడ్డును ఉడకబెట్టి ఇచ్చేసి తినమని చెప్తుంటారు. కానీ కోడిగుడ్డును కూడా మాంసాహారంతో సమానం. ఎందుకు అంటే ఏ చెట్టుకు కోడిగుడ్డు అనేది కాయట్లేదు కదా, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కాబట్టి కోడి గుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే కోడిగుడ్డ ఇంకా మాంసాహారం అన్నమాట. కాబట్టి కోడిగుడ్డు కూడా ఈరోజు తినరాదు. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా శనివారం అనగానే కొంతమందికి వీకెండ్ హాలిడేస్ ఇస్తారు. అలాంటి వారు ఖాళీగా ఉంటారు. కాబట్టి అలా ఖాళీగా ఉన్నప్పుడు బయట రెస్టారెంట్లకి లేదా మాల్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. అంటే పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండకపోతే సాయంత్రం అవ్వగానే నూడిల్స్ బండి దగ్గరికి పోయి నీచు కలిపిన పదార్థాలు తినేస్తూ ఉంటారు. నూడిల్స్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క రోజు అలా చేయొద్దు.
ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినవద్దు. కనీసం ఎగ్ కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీకు బయటకు వెళ్ళి తినాలనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి అంతే. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరీలు అలాంటివి తినండి. అంతేకాని నాన్ వెజ్ మాత్రం తినవద్దు. మగవారు, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో నాన్ వెజ్ వండవద్దు, తినవద్దు. ఈ ఒక్కరోజు తినకుండా ఉండండి. కావాలంటే మరునాడు తినండి. కానీ ఈ పుష్య పౌర్ణమి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాబట్టి తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం తగులుతుంది. చాలా సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, తోటకూర, బీరకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, సొరకాయ, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు నాన్ వెజ్. ఈ కూరలేవి ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూర రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ఇవి తినవద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు మిగిలిన కూరగాయలు ఏవైనా సరే ఈరోజు తినవచ్చు. మీరు కావాలంటే ఈ కూరగాయలు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. కానీ మీరు ఇంట్లో వండకూడదు, తినకూడదు. కనుక గుర్తుపెట్టుకొని పౌర్ణమి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. డబ్బే డబ్బు. మీరు చేయబోయే ఈ కలబంద పరిహారం మీ తలరాతనే మార్చేస్తుందని ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రంలోనూ మరియు ఆధ్యాత్మికంగానూ కలబంద మొక్కకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ముక్కోటి దేవతల నిలయంగా కలబంద మొక్కను మనం పూజిస్తుంటాం. అలాంటి కలబంద మొక్కతో ఈ ఒక అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి. ముఖ్యంగా మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత డబ్బు మీ సొంతం అవుతుంది. ఎందుకు అంటే ఈ పౌర్ణమికి ఉన్న శక్తి అలాంటిది. అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఎంత సంపాదించినా ఎందుకు చేతికి చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు, ఇంట్లో ఎందుకు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి అని మీరు బాధపడుతున్నారా? అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం నరదృష్టి మరియు నరఘోష. నరుడు కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. అలాగే ఈ నరదృష్టి మీ మీద, మీ కుటుంబం మీద, వ్యాపారం మీద పడితే మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నించినా అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. అలాంటి భయంకరమైన దృష్టి దోషాలను, ఈతి బాధలను తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ పౌర్ణమి రోజు కలబందతో ఏం చేయాలి, ఏం చేస్తే దయానికి లోటు రాదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఒక మంచి కలబంద మొక్కను స్వీకరించుకోవాలి. అది చిన్నదైనా పర్వాలేదు, వేళ్ళతో సహా ఉంటే మరీ మంచిది. లేదా ఒక కలబంద ఆకు అయినా సరే తీసుకోండి. అయితే మొక్కను తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కారం చేసుకొని నా కష్టాలన్నీ తిరిగిపోవాలి అని మనసులో తలుచుకొని మంచిగా సంకల్పం చేసుకొని మొక్కనింటికి తీసుకురండి. మన పెద్దలు ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయమంటారు. అలాగే ఈ మొక్కను కూడా ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీటితో ఈ మొక్కను లేదా ఆకును సాంప్రదాయబద్ధంగా శుద్ధి చేసుకోండి. పసుపు అనేది శుభానికి చిహ్నం, మరి దానికి క్రిమినాశక శక్తి కూడా ఉంటుంది. ఇలా చేయడం వలన ఆ మొక్కకు ఇలజే శక్తి మరియు పెరుగుతుంది, మరియు దానికి ఉన్న సాధారణంగా పెరుగుతాయి. ఇప్పుడు పరిహార ప్రక్రియలో ముఖ్యమైన ఎందుకోతున్నాం. ఒక కొత్త ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎర్రటి రంగు శక్తికి, విజయానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారికి ఈ రంగు అంటే ఎంతో ఇష్టం. ఎర్రటి వస్త్రంలో మీరు శుద్ధి చేసుకున్నారు కలబంద ముఖ్యంగా. ఇప్పుడు అసలైన తతంగం మొదలవుతుంది. కలబంద మీద ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వేయాలి. ఇవి మనకున్న నరదిష్టిని, ప్రతికూల శక్తిని ఆకర్షించుకుంటాయి. మొదటిగా ఆ కలబంద మీద 9 వేపాకులను వేయండి. మన సాంప్రదాయంలోని వేప చెట్టుకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేపాకులు క్రిమి కీటకాలను ఎలాగైతే చంపుతాయో అలాగే మన చుట్టూ ఉన్న చెడు శక్తిని, నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా నాశనం చేస్తాయి. కనుక వేపాకులు వేసి ఆ తర్వాత ఒక 7 మిరియాలు తీసుకోండి. తాంత్రిక పరిహారంలో మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. శత్రువుల నుంచి వచ్చే చెడు శుభ్రం, అసూయను ఇవి సమర్థవంతంగా తిప్పికొడతాయి. కనుక 7 మిరియాలను కూడా ఆ కలబంద మీద వేయండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయాలి. ఆవాలు దిష్టి దోష నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న చెడును బయటకు పంపడంలో ఆవాల పాత్ర చాలా కీలకమని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
ఇక వీటితో పాటుగా కొన్ని గల్లుప్పేయండి. గల్లుప్ప గురించి మనందరికీ తెలిసిందే. ఇది నెగటివ్ ఎనర్జీని గుంజుకోవడంలో నెంబర్ 1. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన చెడు తరంగాలను ఈ ఉప్పు తనలోకి లాగేసుకుంటుంది. కనుక పిడికెడు ఉప్పు వేసి ఆ పైన చిటికెడు పసుపు మరియు కుంకుమ వేయండి. పసుపు కుంకుమలు శుభానికి సూచనలు, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి. ఇలా ఈ వస్తువులన్నీ అంటే కలబంద, వేపాకులు, మిరియాలు, ఆవాలు, గల్లుప్పు, పసుపు, కుంకుమ అన్నీ ఎర్రటి వస్త్రంలో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలా గట్టిగా కట్టుకోండి. ఈ మూట ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇలా తయారైన ఈ మూటను మీ పూజ గదిలో లేదా దేవుడి పటాల ముందు పెట్టి దానికి సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తీల ధూపం చూపించండి. ధూపం వేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నా కుటుంబం మీద పడిన నరదృష్టి పోవాలి, శత్రువుల పీడ విరగడావాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని గట్టిగా కోరుకోండి. మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలా ధూపం చూపించిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎవరికంట పడకున్న ప్రదేశంలో లేదా ఏదైనా ఒక గదిలో మూలలో పెట్టండి. దీన్ని బీరువాలో మాత్రం పెట్టకూడదు. కేవలం ఒక గదిలో పక్కనే ఎవరికి అడ్డు రాకుండా పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత దానిని 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు కదిలించకుండా అలాగే వదిలివేయాలి. ఈ 48 గంటల సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఆ మూటలో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, నరఘోషను, దుష్టశక్తులని అయస్కాంతంలా ఆకర్షించుకుంటాయి. ఎలాగైతే స్పాంజ్ నీటిని పీల్చుకుంటుందో అలాగే ఈ కలబందను మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చేస్తుంది. 48 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే నదిలో, కాలువలో వేయండి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో లేదా చెరువులోనైనా వేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. మరియు చెత్త బుట్టలో వేయకూడదు. అందరూ నడిచే చోట కూడా వేయకూడదు. పారే నీటిలో వేయడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నీటి ప్రవాహంతో పాటు మీ కష్టాలు కూడా కొట్టుకుపోతుంటాయి. ఇలా ఈ పౌర్ణమి రోజున కనుక మీరు శ్రద్ధగా ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష అన్నీ పటాపంచలైపోతాయి. చాలామంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అలాంటి వారికి పరిహారం ఒక సంజీవిని మొక్క లాంటిది. దీనివల్ల ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో లేదా వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉన్నారో వారు ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన మార్పులు చూస్తారు. ఇది మన పూర్వీకులు ఆచరించిన చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయండి. ఈ పరిహారానికి మనం వాడిన ప్రతి ఒక్క వస్తువు కలబంద, వేపాకు, మిరియాలు, ఆవాలు, గల్లుప్పు ఇవన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాకృతిక శక్తి కలిగినది. వీటి కలయికతో ఏర్పడే శక్తి మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం తప్పకుండా ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అలాగే పౌర్ణమి రోజున ఒక కొత్త కలబంద మొక్క తెచ్చుకొని మీ ఇంటి ముందు లేదా గుమ్మానికి ఎదురుగా లేదా కుండీలో నాటుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కలబంద మొక్కను ఇంటి దగ్గర నాటుకోవడానికి చాలా మంచి రోజు. కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మొక్క గాలిలోని విష పదార్థాలను ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే మన ఇంటిపై పడే చెడు చూపులను కూడా తిప్పి కొడుతుంది. అందుకే పూర్వీకులు ప్రతి ఇంటి ముందు కలబందను వేలాడదీసేవారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఈ మొక్కను నాటడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది అని ఒక నమ్మకం. ఒకవేళ మీరు పెట్టిన మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేసి వేరే మొక్కను పెట్టండి. ఎందుకంటే అది మీ ఇంటికి రాబోయే కీడును తనపైకి తీసుకొని ఎండిపోతుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు పౌర్ణమి రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు. ఆ రోజు సముద్రంలోని ఆటుపోట్లను ఎక్కువగా ఉంటాయి.
అలాగే మన మనసులో కూడా ఆందోళనలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజున ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంట్లో పెద్దలను దూషించటము, ఆడవారిని ఏడిపించటం లాంటివి అస్సలు చేయకూడదు. పౌర్ణమి రోజున శృంగారానికి దూరంగా ఉండడం మంచిది అని శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంటిలో అపరిశుభ్రంగా ఉంచకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టకుండా చీకటిగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన పౌర్ణమి యొక్క పూర్తి శక్తిని మనం పొందవచ్చు. ఈ పౌర్ణమి నాడు ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోనే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ విధంగానైతే మీరు ఈ విధంగా కూర వండండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది.